సెప్టెంబర్ 20, 1932లో షెడ్యూల్ కులాలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించడాన్ని నిరసిస్తూ మహాత్మా గాంధీ పూణేలోని ఎరవాడ జైలులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఫలితంగా గాంధీ మరియు అంబేద్కర్ల మధ్య జరిగిన పూనా ఒప్పందం భారత రిజర్వేషన్ వ్యవస్థపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. గాంధీ మరియు అంబేద్కర్లు కుల వ్యవస్థపై వివిధ అభిప్రాయాలను కలిగి ఉన్నారు. గాంధీ కఠినమైన కుల నిబంధనలను సమర్థించడం నుండి అంటరానితనాన్ని వ్యతిరేకించడం మరియు అట్టడుగు కులాల అభ్యున్నతి కోసం పోరాడడం వరకు పరిణామం చెందాయి. అంటరాని వారిని అతను హరిజనులు అని పేర్కొన్నారు. అయినప్పటికీ అతను కుల వ్యవస్థను కొనసాగించారు. కుల వ్యవస్థ అనేది హిందూ సమాజంలోని సామాజిక నిర్మాణంలో భాగమని గాంధీ నమ్మాడు. అంటరానితనం నిర్మూలన అనేది కుల అస్తిత్వానికి అనుకూలమైనదిగా ఆయన భావించారు. కుల వ్యవస్థపై అంబేద్కర్ అభిప్రాయాల్ని కనుక చూసినట్టయితే కుల వ్యవస్థను అంబేద్కర్ పూర్తిగా తిరస్కరించారు. ఇది అంతర్గతంగా అణచివేత మరియు విభజన అని అతను నమ్మాడు. కుల వివక్ష హిందూ మత గ్రంథాలలో పాతుకుపోయిందని అంబేద్కర్ వాదించారు. లోతుగా వేళ్లూనుకున్న ఈ వివక్షను ఏ సంస్కరణ సమర్థవంతంగా రూపుమాపలేదని అంబేద్కర్ నమ్మారు. అణగారిన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం మరియు అధికారాన్ని కల్పించేందుకు అణగారిన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపుల కోసం ఆయన వాదించారు.